వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ దిస్ డైలీ పాడ్కాస్ట్. ఈరోజు మనము చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, సజీవమైన గ్రంథమా లేక బైబిల్ ఒక పురాణమా? ఈజ్ బైబిల్ ఎన్ ఏన్షియంట్ బుక్ ఆర్ ఈజ్ బైబిల్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్? చాలామంది యవనస్తులు నెమ్మదిగా వాళ్ళు నిశ్శబ్దంగా ఆలోచించేది ఏంటంటే, బైబిల్ ఈరోజు కూడా రిలవెంట్గా ఉందా? బైబిల్ మనం ఈరోజు ఫాలో అవుతున్నాం, కానీ అది చాలా వేల కొద్ది సంవత్సరాల క్రితం రాయబడింది కదా. మనము ఈరోజు దాన్ని ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ రాలేదు, అప్పుడు ఎగ్జామ్స్ లేవు, డెడ్ లైన్స్ లేవు, సోషల్ మీడియా లేదు. మరి అప్పుడు ఎప్పుడో పురాతన కాలంలో రాసినటువంటి బైబిల్ ఈరోజు మనకెందుకు? అదొక ట్రెడిషనా, లేకపోతే ఏమైనా నిజంగా ఉపయోగపడుతుందా బైబిల్ అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉంటుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని చెప్తుందంటే, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్ అండ్ యాక్టివ్. అంటే దేవుని వాక్యము సజీవమైనది, బలమైనదిగా ఉంది అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. దాని అర్థం ఏంటంటే, బైబిల్ ఏమి కూడా ఒక డెడ్ బుక్ కాదు, అది ఒక లివింగ్ వాయిస్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే అది మనకు ఉట్టి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చేది కాదు, అది ట్రాన్స్ఫర్మేషన్ని తెచ్చేది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో ఈరోజు కూడా మాట్లాడతాడు. ఆయన బహిరంగంగా బయటికి గట్టిగా వినపడేలాగా మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన తన యొక్క వాక్యము ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. అందుకే ఈ రోజులు ఉండేటువంటి సమాజంలో మనం కానీ చూసినట్లయితే ప్రతిదీ కూడా ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటుంది. ఉదాహరణకి, నీకు వచ్చే ప్రతి వాట్సాప్ ఫార్వర్డ్ ఒక ఒపీనియన్ ఇస్తుంది, లేకపోతే ఫ్రెండ్స్ ఏదో ఒక సజెషన్ ఇస్తూ ఉంటారు, లేకపోతే రిలేటివ్స్ ఏదో ఒక ప్రెషర్ పెడతా ఉంటారు, వాడిని చూడు, వీడిని చూడు, నీ ఫ్రెండ్ని చూడని. కానీ దేవుని యొక్క వాక్యం ఏమిస్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము జ్ఞానమునిస్తుంది, దేవుని యొక్క వాక్యమును వివేచనమునిస్తుంది. అందుకే మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎప్పుడైతే ఆ యొక్క వారి యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరుస్తారో, అప్పుడు నెమ్మదిగా దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సమాధానము ఆ యొక్క గృహంలోకి ప్రవేశిస్తుంది. అందుకే బైబిల్లో ఎవరెవరితో మాట్లాడుతుందో తెలుసా? స్ట్రెస్ అయినటువంటి స్టూడెంట్స్తో మాట్లాడుతుంది, చింతిస్తున్నటువంటి పేరెంట్స్తో మాట్లాడుతుంది, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి యవనస్తులతో మాట్లాడుతుంది, అలసిపోయినటువంటి విశ్వాసులతో మాట్లాడుతుంది. అందుకే ప్రతిరోజు ఒక వచనాన్ని చదవండి. ఆ యొక్క వచనము మన యొక్క హృదయాలను కుదిపేస్తుంది, మన యొక్క హృదయాలను మారుస్తుంది. అందుకే ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు లాస్ట్ టైం దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయాన్ని కదిపేలాగా, నీ యొక్క హృదయాన్ని మలిచేలాగా ఎప్పుడు చదివావు? When was the last time you let God speak to you through His word? ఆ యొక్క ప్రశ్నని ఒకసారి మనం గమనిస్తూ ఆలోచన చేస్తూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ యొక్క వాక్యం ద్వారా నా యొక్క హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, నా యొక్క ఆలోచనల్ని రెన్యూ చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నా యొక్క హృదయాన్ని మార్చడం మాత్రమే కాదయ్యా, నాలో ఉండేటువంటి కన్ఫ్యూజన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ యొక్క జ్ఞానమును, దేవా, నీ యొక్క వివేచనమునైనా నీవు నాకు దయచేయము. దేవా, నీవు నా యొక్క కుటుంబంతో మాట్లాడమయ్యా. దేవా, నా యొక్క యవన కాలంలో ఉండేటువంటి ఈ యొక్క సమయంని దేవా నీ కొరకు నేను ఖర్చు పెట్టేలాగిన, దేవా ఈ యొక్క బైబిల్ని ఆధారం చేసుకుని నేను జీవించేలాగిన, దేవా బైబిల్ని ఆధారం చేసుకునేటువంటి సమాధానము, శాంతి నాలోనికి ప్రవేశించేలాగిన సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. May God guide our families with the truth that is the word of God, the Bible. God bless you.